సన్నీ భాయ్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్టా రాంగ్? రాంగ్ బ్రో. రాంగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సన్నీ భాయ్ కరెక్టా రాంగ్? కరెక్ట్ బ్రో. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది చేస్తున్నారు, కానీ నన్ను ఒక్కరు ట్రిగర్ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఆ చాలా మంది టెలిగ్రామ్ కి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి ఐఫోన్లు గివ్ ఇస్తా అని ఇవన్నీ చేయట్లేదు, బానిసలను చేయట్లేదు. మీరు మాత్రం కావాలని ఖచ్చితంగా బానిసలను చేస్తున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళలో నన్ను ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా డిపాజిట్ చేపిస్తున్నారు, దానివల్ల ఖచ్చితంగా వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారు, స్క్రీన్ షాట్లు పంపిస్తున్నారు. ఆ 300 కాస్త 3 లక్షలు, 3 లక్షలు కాస్త 30 లక్షలు, ఆ 30 లక్షలు కాస్త కొన్ని జీవిత ప్రాణాలే పోతున్నాయి. నాకు మొత్తం మీద తిప్పి కొడితే ఒక 2-3 కూడా రాలే. నేనేం చేయాలి మరి ఇప్పుడు ఇంకా? కానీ మీ ప్రయాణం కోసం పబ్లిక్ ని మోసం చేసి పబ్లిక్ ని బెట్టింగ్ ఆడమని చెప్పి దాని నుంచి వచ్చిన డబ్బులతో ప్రయాణాన్ని కంటిన్యూ చేయడం కరెక్టే. నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది, నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి అంతే. ఇంకా మన ఇండియన్ సిటిజన్స్ మీ వల్ల మోసపోతున్నారని ఎక్కడ బాధ అనిపించట్లేదు? నేను ఎక్కడ మోసం చేయలేదు బ్రో. మీకు ప్రమోషన్ వస్తుంది, దాని మీరు చెప్తారు, టెలిగ్రామ్ లో జాయిన్ ఎట్లా అవుతారు? అవ్వడానికి ఏం చెప్తున్నారు? టెలిగ్రామ్ లో ఇప్పుడు 500 రూపీస్ ఇచ్చి రోజుకి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తా. బ్రో హాయ్ బ్రో. ఏడు నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంది మీ ప్రయాణం? బాగుంది బ్రో, ఇప్పటివరకు అయితే సూపర్. అంటే బెట్టింగ్ ప్రయాణమా, ఈ ప్రయాణమా? వరల్డ్ రైడ్ ప్రయాణం. ఓకే, వరల్డ్ రైడ్ ప్రయాణం బాగుంది. బెట్టింగ్ ప్రయాణం అయితే బాగాలేదు. సో ఇప్పుడు నా క్వశ్చన్ కొంచెం మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా హర్ట్ చేసినట్టుగానే ఉంటుంది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మీ ప్రయాణం, మీ లైఫ్, మీ పర్సనల్ థింగ్ అంతవరకు బాగుంది. కానీ మీ ప్రయాణం కోసం పబ్లిక్ని మోసం చేసి పబ్లిక్ని బెట్టింగ్ ఆడమని చెప్పి దాని నుంచి వచ్చిన డబ్బులతో ప్రయాణాన్ని కంటిన్యూ చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు బ్రో. బట్ నాకేంటంటే ఇంకొక ఆప్షన్ లేదు. నాకు అది తెలుసు, ఇది కరెక్ట్ కాదని నాకు తెలుసు. నేను మొన్న లైవ్లో కూడా చెప్పిన, బెట్టింగ్ అనేది తప్పు. అంతెందుకు బ్రో, నా వీడియోస్లోనే నేను చాలాసార్లు చెప్పిన క్లియర్గా. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు లాస్ట్ నేను పెట్టిన 5 వీడియోస్కి కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. సో ఎవరైతే నా వీడియోస్ చూసే 1-2 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి తెలుసు నేనంటే ఏంది అనేది. నేను ఎట్లా అంటే నేను వాళ్ళకి అన్ని వీడియోస్లో మధ్యలో చెప్పుకుంటూనే వస్తున్నా. నేను ప్రమోషన్ ఇగో నా వరల్డ్ రైడ్ కోసం చేస్తున్నా, మీకు ప్రమోషన్ నచ్చలేదా స్కిప్ చేయండి, ఒక 3-4 సార్లు ఇట్లా కొట్టేస్తే స్కిప్ అయిపోతుంది యాడ్ అని చెప్పేసి నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు వచ్చి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నా వీడియోస్ ఎవరో చూడని వాళ్ళు, ప్లస్ ఏంటంటే వీళ్ళకి నేను ఎవరో కూడా కొంతమందికి తెలియదు. సో ఇప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల వచ్చి సర్లే వీని ఒక తిట్టేసి పోదాం, లేదా వీని ఏదైనా ఒకటి అనేసిపోదాం అని చెప్పేసి అనేసిపోయే వాళ్ళే తప్ప నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి నేను చెప్పిన చాలా వీడియోస్లో. అందుకని ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఏంటంటే నాతోనే ఉన్నారు, వాళ్ళు అన్నీ సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మాకు చెప్పిండ్రా బాబు, ఆల్రెడీ మాకు వీడియోస్లో. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే నా వ్యూవర్షిప్ అనేది వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసినాక చాలా తగ్గిపోయింది. నేను మీకు కొన్ని చూపిస్తా. నేను ఇండియాలో ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి సూర్యాపేట పోయినప్పుడు ఒక 400K వ్యూస్ వచ్చింది. నేను చేసింది ఏం లేదు, జస్ట్ ఒక 2000 కూడా 1500 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని సూపర్ బైక్ వేసుకొని, నాది BMW, హైదరాబాద్ నుంచి మా ఇంటికి పోయినా. నాకు ఆ వీడియోకి ఎంత వచ్చింది అనుకుంటున్నారు మీరు? 400K వ్యూస్ కి ఎన్ని మినిట్స్ ఉంది బ్రో? 25 మినిట్స్ ఉంది బ్రో అప్రాక్సిమేట్లీ. ఒక 40,000 వచ్చింది అనుకోండి అప్రాక్సిమేట్లీ. 35,000 to 40,000 వచ్చింది. అదే వీడియో నేను ఇప్పుడు మన సౌత్ అమెరికా వెళ్ళిన, అక్కడ బ్రెజిల్లో కింద పడి లేచి అర్జెంటీనాలో అన్నిట్లలో చేసినా కూడా తిప్పి కొడితే నాకు 60,000 నుంచి 70,000 వ్యూస్ రాలే. నేను వీడియోస్లోనే అడిగినా, నేను ఇంత కష్టపడి రైడ్ చేస్తున్నా, ప్లీజ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను చేసే వీడియోస్ మన ఇండియాలోనే ఏ బైకర్ చేయలేదు. నేను గొప్పలు చెప్పుకోవడం అని కాదు, మీరు ఎవరిదైనా చూసుకున్నా సరే ఇండియాలో నుంచి మేమేంటంటే ప్రపంచంలో ఉన్న టఫెస్ట్ రోడ్స్ సెలెక్ట్ చేసుకొని మరీ రైడ్ చేస్తున్నాం. మాకేంటంటే ఇప్పుడు నేను బ్రెజిల్లో నాకు యాక్సిడెంట్ అయింది బ్రో, బైక్ కి 4.5 లక్షలు అయింది. నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది. నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి అంతే. ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. పోనీ బెట్టింగ్ చేయాలని కాదు. అంటే నేనేమంటా అంటే, నా క్వశ్చన్ బ్రో సింపుల్. ఇప్పుడున్నటువంటి యూట్యూబర్స్ అందరూ, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ, లేదంటే కొంతమంది ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన డబ్బులు సంపాదిస్తున్నారా? వేరే యాప్స్ లేవా? ఒకటి బ్రో, ఇప్పుడు ఏంటంటే వేరే యాప్స్ ఉన్నా సరే అవి ఏంటంటే కొన్ని ఎంసీఎన్ కంపెనీస్ అన్నిటి వల్ల అక్కడి వరకే వస్తున్నాయి. ఎవరికైతే ఎంసీఎన్లో ఉంటారో వాళ్ళతోనే అయిపోతున్నాయి.
ఓకే మీకు నా మెయిల్ ఐడి యాక్సెస్ ఇస్తా. మీరు నాకు లాస్ట్ 1 year లేదా లాస్ట్ 2 years నుంచి నేను ఏ మెయిల్ డిలీట్ చేయను. ఓకే నాకు బెట్టింగ్ యాప్ కాకుండా వేరే యాప్లు ఉంటాయి ఇట్లా ఈ ఫేస్ క్రీమ్లు కానీ ఇవన్నీ కానీ నాకు మొత్తం మీద తిప్పి కొడితే ఒక 2-3 కూడా రాలే. నేనేం చేయాలి మరి ఇప్పుడు ఇంకా? సో మీకు ప్రమోషన్స్ రాక ఉన్న ఆప్షన్ వాడుకుంటున్నారా? పోనీ ఇప్పుడు ఈ ప్రమోషన్స్ వదిలేసిన బ్రో, నేను ఇండియాలో ఉన్న బైకింగ్ కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి నేను మెయిల్ పెట్టిన, ప్లీజ్ నాకు స్పాన్సర్ చేయండి, నాకు ఎక్స్ట్రా ఏమొద్దు, నాకు అయ్యే ఖర్చులకి ఇవ్వండి. ఇప్పుడు నేను నా రేంజ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకెక్కువ కూడా అడగచ్చు వాళ్ళని, నేను అడగలే. నాకు ఇగో ఇప్పుడు ఈ రైడ్కి ఎంత అవుతుంది అదొకటి స్పాన్సర్ చేయండి, ఏది ఫుడ్, హోటల్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. నాకేం ఏమనలే పర్సనల్ గా. బ్రో నా థింగ్ ఏంటంటే పర్సనల్ గా ఇవ్వమని నేను అడగట్లే అంటున్నావు, కానీ రైడింగ్ ఈజ్ యువర్ పర్సనల్ థింగ్ కదా, ట్రావెలింగ్ ఈజ్ యువర్ పర్సనల్ థింగ్ కదా బ్రో. సో ఇండైరెక్ట్లీ నీ పర్సనల్ థింగ్ గురించి డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? సో ఇక్కడ పర్సనల్ థింగ్ అనే దానికన్నా కూడా బ్రో, ఇప్పుడు నేను చేసే రైడ్ ఇప్పుడు నేను చెప్పిన ఇండియాలోనే ఎవరు చేయలే అని చెప్పిన. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడికి, చాలా మంది ఏం చెప్తారంటే నువ్వు ఇక్కడ బైక్ ని తీసుకొని పోయే బదులు ఒకటికి పోయి ఒక బైక్ రెంట్కి తీసుకొని అట్లా తోలొచ్చు కదా, నీకు ఇంకా సింపుల్ గా అయిపోతుంది కదా అంటారు. కానీ నేను పోయిన ప్రతి ఒక్క దాంట్లో ఈ నెంబర్ ప్లేట్ ఎక్కడిది, ఇది అంటే నేను ఇండియాది, ఇది టీఎస్ అంటే ఏంటిది, ఇది ఇండియాలో ఒక స్టేట్, తెలంగాణ స్టేట్, ఇది ఆ నెంబర్ ప్లేట్ అంటే ఓహో ఇండియాలో నుంచి మీరు అక్కడి నుంచి ఇక్కడికి బైక్ వేసుకొని వచ్చిర్రా అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు నేను అక్కడ పోయినా, సపోజ్ ఆస్ట్రేలియా పోయినా, ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కళ్ళు చూసి షాక్ అయిపోయారు, ఇండియా నుంచి బైక్ వచ్చిందా అని చెప్పేసి. ఇప్పుడు నేను అదే ఆస్ట్రేలియాలో ఉంటా, నేను పోతా, నేను హెల్మెట్ వేసుకొని రైడ్ చేస్తా. అక్కడ వాళ్ళకి స్పెషాలిటీ ఏముంటుంది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు? ఇక్కడ జాబ్ చేస్తున్నా మీరు చేసే పని వల్ల భారతదేశం అంటే మన రాష్ట్రం, మన దేశం అక్కడ గుర్తించేలా చేస్తున్నా అని మీరు అంటున్నారు. అవును, 100%. కానీ ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉన్నటువంటి సిటిజన్స్, అక్కడ సిటిజన్స్ మనం గుర్తిస్తున్నారని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, బట్ మన ఇండియన్ సిటిజన్స్ మీ వల్ల మోసపోతున్నారని ఎక్కడ బాధ అనిపించట్లేదు? నేను ఎక్కడ మోసం చేయలేదు బ్రో, నేను అందుకే మీ ఇందాక కూడా ఏం చెప్పిన అంటే నాకు దీనికన్నా ముందు ఒక క్లారిటీ తీసుకుందామా. మీ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉంటుందో దాని ప్రాసెస్ చెప్తారా? అంటే మనిషి ఎట్లా రావాలి, మీరు 500 ఎట్లా ఇస్తారు, ఎట్లా ఆడతారు, ఎట్లా? ఇది ఒకటి, ఇది బ్రో, దీని మీద జరిగినంత చర్చ ఎక్కడ జరగలేదు, ఎందుకంటే ఇక్కడ మ్యానిపులేషన్ చాలా జరిగింది. రీసెంట్ గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఇక్కడ మ్యానిపులేషన్ చాలా జరిగింది. ఎట్లా అంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ అన్వేషణ పర్సన్ ఎవరైతే ఉన్నారో అందులో నేను కొంతమంది చిన్న పిల్లలకి ఇవ్వడం కూడా జరిగింది 500 రూపీస్. దాన్ని ఎట్లా క్రియేట్ చేసిందంటే ఫస్ట్ నుంచి చెప్పండి, క్లారిటీ ఉంటుంది. ఓకే, ఎట్లా అంటే ఫస్ట్ మీకు ప్రమోషన్ వస్తుంది, దాని మీరు చెప్తారు, టెలిగ్రామ్ లో జాయిన్ ఎట్లా అవుతారు, ఆయన అవ్వడానికి ఏం చెప్తున్నారు, అయిన తర్వాత ఏం చెప్తున్నారు, ఐఫోన్ లో పంచాయితీ ఏంది, ఇదంతా క్లారిటీ. ఓకే బ్రో, ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ మన నేను టెలిగ్రామ్ సపరేట్, ఈ బెట్టింగ్ ది సపరేట్ బ్రో. టెలిగ్రామ్ లో ఇప్పుడు 500 రూపీస్ ఇచ్చేది బెట్టింగ్ లో ఆడమని కాదు, ఓకే, రోజుకి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తా. సో ఎందుకంటే నేను టెలిగ్రామ్ లో ఓన్లీ బెట్టింగ్ ప్రమోట్ చేయను, నా ఎప్పుడప్పుడు వీడియోస్ ఉంటాయి కదా, ప్రూఫ్స్ ఉన్నాయి, లాస్ట్ మాట్లాడింది, నా దగ్గర యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా, నా ఛానల్ వీడియోస్ కానీ నా పోస్ట్లు కానీ ఎక్కడైనా ఉంటాయి కదా, అక్కడ దాని లింకులు షేర్ చేస్తాను నేను అందులో. సో లింకులు షేర్ చేసేసి సరే కొంచెం వ్యూస్ వచ్చిన తర్వాత ఆ లింక్ ని డిలీట్ చేసేస్తాను నేను, నా వీడియోస్ అయినా లేదంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అయినా కూడా, ఎందుకంటే ఇందులో నుంచి కూడా నాకు కొంచెం రీచ్ రావాలని చెప్పేసి, టెలిగ్రామ్ లో ఉండేటోళ్ళు ఉంటారు కదా, సో దానికోసం అని చెప్పేసి నేనేం చేసిన అంటే ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటారో వాళ్ళు బెట్టింగ్ ఆడరా అనేది వాళ్ళ ఇష్టం. అది నేను 500 రూపీస్ ఇస్తా బ్రో, నీకు 500 రూపాయలు రోడ్డు మీద దొరుకుతాయి, నువ్వు తాగుతావా, తింటావా, లేదంటే మీ మమ్మీకి ఇచ్చుకుంటావా, లేదంటే నువ్వు ఎవరికైనా దానం చేస్తావా అనేది నీ ఇష్టం. అది నేను బెట్టింగ్ ఆడమని అయితే చెప్పట్లేదు. ఇప్పుడు దొరికిన డబ్బులతో కూడా నువ్వు బెట్టింగ్ ఆడమంటే అది నా తప్పు. నేను 500 రూపాయలు ఎక్కడ కూడా ఇచ్చి బెట్టింగ్ ఆడమని చెప్పి నేను చెప్పలేదు. ప్రూఫ్స్ ఒకవేళ ఎవరన్నా దీని కింద పెడితే మళ్ళీ ఎవరు పెట్టరు బ్రో, లేదు ప్రూఫ్ లేదు, అంత ప్రూఫ్ ఉంటే ఇప్పటి వరకు వచ్చేది కదా, అందుకే అక్కడ చేసేసి వీడికి బెట్టింగ్ ఆడమని చెప్తున్నా అన్నాడు తప్ప ఫోటో చూపించింది. కానీ వాళ్ళకి నేను బెట్టింగ్ ఆడమన్నట్టు కానీ ఎక్కడైనా ఒక ప్రూఫ్ చూపించిరా? మరి ఇదే 500 రూపాయలు యూట్యూబ్ లోనే ఎందుకు ఇస్తలేవు, టెలిగ్రామ్ లోనే ఎందుకు ఇస్తున్నావు అన్న వాళ్ళ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? ఇక్కడ ఏంటంటే బ్రో, మెయిన్ గా నేను చెప్పాను కదా, ఈ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే నేను టెలిగ్రామ్ లో కొంతమంది సబ్స్క్రైబర్స్ ని చూపించుకోవాలి, వాళ్ళు ఆడరా ఇవన్నీ సెకండరీ. ఓకే, సో నాకు ఇంత బేస్ ఉందని చెప్పి నేను చూపించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి, నా రైడ్ కి నేనైతే చేసుకున్న తర్వాత నాకు డబ్బులు కొన్ని మిగులుతున్నాయి. సరే దీన్ని ఎట్లా చేసేద్దాం, ఏం చేద్దాం అని చెప్పేసి నాకు ఒక థాట్ వచ్చేసి, సరే వీళ్ళకి వల్ల నాకు వస్తుంది కదా, వీళ్ళకి గివ్ అవే ఇచ్చేద్దాం. అందులో ఉన్న వాళ్ళకి 500 రూపీస్, అండ్ ఎవరైతే ఇంకా కొంతమందికి ఇంకా అది మళ్ళీ ఐఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్స్ వాళ్ళకి. సో ఇప్పుడు నా డబ్బులు నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నా, అంటే నేను పెట్టుకోవట్లే నా దగ్గర. అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నేను
ఐఫోన్లు ఇవ్వడం కూడా ఒక పంచాయతీ అయిపోయింది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇందులో మనం బెట్టింగ్ ఆడితే 500 వస్తాయి, ఇందులో గ్రూప్ లో జాయిన్ అయితే 500 వస్తాయి, బెట్టింగ్ ఆడితే ఫోన్ వస్తుంది అనే దాంతో పోతున్నారు బ్రో. నేను బెట్టింగ్ ఆడమని ఎక్కడ చెప్పలేదు బ్రో. నేను కింద కూడా నేను నా పోస్ట్ పెడతా, బెట్టింగ్ ఆడమని చెప్తారు. యాక్చువల్లీ ఇందులో నేను గెలిచాను, మీరు ఆడండి గెలవండి అన్నట్టు టెలిగ్రామ్ లో చెప్పాను. టెలిగ్రామ్ లో ఏం చెప్తా అంటే నేను 300 రూపీస్ కన్నా ఎక్కువ అమౌంట్ మీకు నచ్చిన అమౌంట్ ని డిపాజిట్ చేయండి. ఓకే, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ తో మీరు కావాలంటే గేమ్ కూడా ఆడుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం. లేదు నువ్వు 300 వేస్తావు, తర్వాత నువ్వు విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకో, స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత. ఓకే, సో అది బ్రో మ్యాటర్ అక్కడ. సో నా దగ్గర ఒక చిన్న ప్రూఫ్ ఉంది. ఇది మీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏదో ప్రూఫ్ పంపించారు. డిపాజిట్ అమౌంట్ RS అంటే రూపీస్ అబౌవ్ 300 అండ్ సెండ్ స్క్రీన్ షాట్ టు సో అండ్ సో నంబర్ ఇన్ వాట్సాప్. దీని పంచాయతీ అదే బ్రో, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు బెట్టింగ్ ఆడొద్దు అని చెప్తున్నారు, మళ్ళీ డిపాజిట్ పంచాయతీ వచ్చింది. అవును. సో ఇక్కడ ఏంటంటే డిపాజిట్ చేయమని చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక లక్కీ డ్రా లాగా అనుకోండి బ్రో, సింపుల్ గా చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వలేము అక్కడ. సో ఒక చిన్న లక్కీ డ్రా లాగా అనుకోండి. ఎవరైతే 300 రూపీస్ కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తారో వాళ్ళకి ఐఫోన్. సో మీరు ఆ 300 రూపీస్ డిపాజిట్ చేసిన అమౌంట్ మీరు కావాలంటే నెక్స్ట్ సెకండ్ నాకు స్క్రీన్ షాట్ కొట్టిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. లేదు నేను ఆడుకుంటా 300 వచ్చేదే ఉంది పోయేదే ఉంది అనుకుంటే మీరు ఆడుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఓకే, సో ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా డిపాజిట్ చేయమని అయితే చెప్తున్నారు. అవును, కానీ ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మీరు ఆడొచ్చు ఆడకపోవచ్చు అనే విషయం క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళకి. అంటే ఆడొచ్చు, మీరు ఆడి గేమ్స్ కూడా మీరు ఆడి గేమ్స్ లో మీరు మనీ కూడా గెలుచుకోవాలంటే గెలుచుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదనుకుంటే స్క్రీన్ షాట్ పంపించేసి రిటర్న్ అమౌంట్ 300 మళ్ళీ ఏమంటారు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తున్నారా? విత్డ్రా చేసుకోవచ్చు అని అయితే చెప్పలేదు, కానీ ఇందులో ఫాస్ట్ విత్డ్రాల్స్ ఉంటాయి. లైక్ మీరు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పిన, కానీ ఈ 300 పంపించి విత్డ్రా చేసుకునేది చెప్పలేదు. బ్రో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా డిపాజిట్ చేపిస్తున్నారు, దాని వల్ల ఖచ్చితంగా వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారు, స్క్రీన్ షాట్లు పంపిస్తున్నారు. ఆ 300 కాస్త 3 లక్షలు, 3 లక్షలు కాస్త 30 లక్షలు, ఆ 30 లక్షలు కాస్త కొన్ని జీవిత ప్రాణాలే పోతున్నాయి అని అన్న వాళ్ళకి మీ సమాధానం? బ్రో నేను కూడా చూసిన బ్రో, ఇదేంటంటే నా వల్ల 100 మంది చచ్చిపోయారు అని చెప్పేసి అన్నారు. ఈ రోజుల్లో మనమే చూసుకోండి, ఒక యూట్యూబర్ వల్ల ఒక్కళ్ళు చచ్చిపోతే ఎంత పెద్ద న్యూస్ అవుతుంది. 100 మంది అన్నాడు, సరే 100 మంది కాదు, ఒక 5గురు కాదు, ఒక్కళ్ళ పేరు చెప్పు. నా వల్ల చచ్చిపోయిన వాళ్ళ పేరు ఒక్కళ్ళ పేరు చెప్పు. చెప్పమనండి బ్రో, చెప్తే యాక్షన్ తీసుకోమనండి. కానీ బై డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్టా రాంగ్? రాంగ్ బ్రో, నేనే చెప్పిన మొన్న, నేను ఇప్పుడు కాదు బ్రో, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. సో రాంగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సన్నీ బాయ్ కరెక్టా రాంగ్? అంటే నా సిచ్యువేషన్ కి నీ కరెక్ట్ బ్రో. ఓకే, ఎందుకంటే నేను నా సబ్స్క్రైబర్స్ తో నేను జెన్యూన్ గా చెప్పుకున్నా. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఆ సిచ్యువేషన్ ని స్వార్థం అంటున్న వాళ్ళకి మీ సమాధానం ఏంది? ఇప్పుడు నేను చెప్పకుండా ఉంటే నా స్వార్థం బ్రో. ఓకే, నేను చెప్పిన వాళ్ళకి నేను క్లియర్ గా, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమైనా ఇప్పుడు తిట్టిపోదామని వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు మ్యాటర్ ఏందనేది. ఓకే, సో మీకు ఎప్పటి నుంచి అయితే ఈ టూరిజంకి సంబంధించో లేకపోతే ట్రావెలింగ్కి సంబంధించో మీకు ఎక్స్ట్రా నుంచి ఎప్పుడైతే అమౌంట్ వస్తుందో అప్పుడే బెట్టింగ్ యాప్ ఆపుతారు, అప్పటిదాకా ఆపరు? అర్థం కాలే బ్రో. మీకు తిరగడానికి ఒక లైవ్ కూడా జరిగింది బ్రో. ఆ లైవ్ లో కూడా నేను క్లియర్ గా చెప్పిన, ఎవరైనా సరే ఒక ఇండివిజువల్ స్పాన్సర్ మాకు స్పాన్సర్ చేస్తా అన్నా సరే, వాళ్ళది హోటల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, నాకు పర్సనల్ గా డబ్బులు అవసరం లేదు. నేను నాకు దీనికి బండి కింద అయిందా, పెట్రోల్ కింద అయిందా, హోటల్ కింద అయిందా బిల్స్ పెడతా. ఆ బిల్స్ పే చేసినా సరే ఎవరైనా ఒక ఇండివిజువల్ నేను బెట్టింగ్ యాప్స్ ఆపేస్తాను. నేను మొన్ననే చెప్పిన, నేను లేదా ఎవరన్నా సరే ఒక పెద్ద కంపెనీ, బైక్ కంపెనీస్ చాలా ఉన్నాయి, ఎవరన్నా కానీ నాకు స్పాన్సర్ చేస్తే నాకేం డబ్బులు ఇవ్వమని అడగట్లేదు నేను. నా రైడ్కి అయ్యే ఖర్చు చాలు. ఇప్పుడు ఒక రైడ్ చేయాలంటే బ్రో మంత్లీ హార్డ్లీ 8 నుంచి 10 లక్షలు అవుతుంది బ్రో. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మీకు బ్రెజిల్లో నేను కింద పడ్డా 4.5 lakhs అయిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను పోతా అక్కడ పడతా, నా బండి ఖరాబ్ అవుతుంది, నా కాలు కూడా అప్పుడు కొంచెం వాసి ఉబ్బి ఘోరంగా పెయిన్ వచ్చేసింది, కొంచెం ట్విస్ట్ అనేది అయింది. సో ఇదంతా అవుతుంది అని కలగనలే. ఇప్పుడు నా దగ్గర నాకు ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను అప్పుడు చేపించుకోగలిగిన. ఒకవేళ లేదంటే అక్కడ అమెజాన్ అడవి మిడిల్లో నేనేం చేసేటోని. ఓకే, బెట్టింగ్ యాప్స్ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది చేస్తున్నారు, కానీ నన్ను ఒక్కరు ట్రిగర్ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఆ చాలా మంది టెలిగ్రామ్ కి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి ఐఫోన్లు గివ్ అవే ఇస్తాని ఇవన్నీ చేయట్లేదు, బానిసలను చేయట్లేదు. మీరు మాత్రం కావాలని ఖచ్చితంగా బానిసలను చేస్తున్నారు. సో ఇక్కడ క్లారిటీగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, అక్కడ ఎంతమంది అమౌంట్ డిపాజిట్ చేస్తారో ఆ బెట్టింగ్ యాప్స్ లలో మీకు అంత పర్సెంటేజ్ వస్తుంది. సో డబ్బులు వాళ్ళ యొక్క చెమట చుక్కను రక్తంలా వాడుకుంటున్నారు అని కొంతమంది అంటున్నారు. సో దీనికి మీ క్లారిటీ ఏంటి? అదే బ్రో, ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి బ్రో. ఫస్ట్ జనాలందరికీ మ్యానిపులేట్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఈ 500 రూపీస్ ఏదైతే ఉందో అది నేను బెట్టింగ్ ఆడడానికి చిన్న పిల్లలకి ఇచ్చి బెట్టింగ్ ఆడిస్తున్నా అని చెప్తున్నాడు. దానికన్నా ముందు ఇంకోటి ఏం చెప్పిండంటే, నా ఛానల్లో
మొత్తం చూసేది చిన్నపిల్లలే అని చెప్పిండు. అవును. నా ఛానల్ ఇప్పుడు అనలిటిక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బ్రో యా. సో మీరు ఒక్కసారి 17 అంటే 18 ఏజ్ కన్నా ప్లస్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ కూడా మీరు చేసుకోవచ్చు, మీ ఛానల్లో పెట్టుకోండి. ఎంతమంది ఉన్నారో మీరే ఆడియన్స్ కి చెప్పండి. ఆయన చెప్పింది ఏంది, మొత్తం చిన్నపిల్లలే ఉన్నారు. సరే మొత్తం కాకుండా ఒక 70% అనుకుందాం బ్రో, ఆయన చెప్పిన మాటల ప్రకారం 70%. సో ఇక్కడ 18+ ఎంతమంది ఉన్నారు, ఇది మైనస్ చేస్తే మీకు 18+ ఎంతమంది ఉన్నారో వస్తుంది. ఓకే బ్రో. సో ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళని మీరు బానిసలను చేసి చిన్నపిల్లలే ఓవరాల్ గా మొత్తం చిన్నపిల్లల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు వ్యాపారం చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ తో అన్నాడు కాబట్టి. సో ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్ దీనికి వెళ్తే పర్సెంటేజ్ వెళ్తే మేల్ 78, ఫీమేల్ 20 ఉంది. సో ఏజ్ విధంగా వెళ్తే 13 to 17 4% ఉంది, 18 to 24 31% ఉంది, 25 to 34 38% ఉంది, 35 to 44 18% ఉంది, 45 to 54 5%, 55 to 64 1.5%, 65+ 0.9% ఉంది. సో ఇక్కడ ఆల్ గ్రూప్స్ వాళ్ళు కవర్ అయ్యారు. మైనస్ చేస్తే మీకు ఆ 2 మైనస్ చేసేసుకుంటే 96% నా వీడియోస్ చూసేది 18+ ఉన్న వాళ్ళే. ఓకే. కానీ జనాలకు ఎట్లా పోర్ట్రేట్ చేసిండు. సో ఇప్పుడు ఇది ప్రూఫ్ చూపించి మాట్లాడుతున్నా, ఆయన లాగా నేను నోటి మాట చెప్పట్లేదు. ఆయన నా ఛానల్ అనలిటిక్స్ చూసిండు, ఆయనకు తెలియడానికి మొత్తం చిన్న పిల్లలు ఉన్నారని. సో అక్కడ క్లియర్ కట్ గా అర్థమైంది. సో పాయింట్ నెంబర్ 1 ఇదైతే. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి 500 రూపాయలు మీరు ఇస్తున్నది బెట్టింగ్ ఆడడానికి కాదు. ఎందుకంటే వాళ్ళు ఛానల్లో వచ్చి ఉండడానికి, ఆ ఛానల్లో ఉండడం వల్ల నేను ఏంటంటే అందులో ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్పాను కదా మీకు, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నేను కొంతమందిని చూపించుకోవాలి. సో అంతే, నేను కూడా నా స్వార్థం కూడా ఉంది. ఇప్పుడు నా ఛానల్కి ఏంటంటే నేను నా వరల్డ్ రైడ్ వీడియోస్ పోట్లేదు. నేను చెప్పిన 60,000 వ్యూస్ 70,000 వ్యూస్, కొన్ని అయితే దరిద్ర నంబరు 45,000 వ్యూస్, 4.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కి 45,000 వ్యూస్ అంటే ఎట్లుంటది. నేను ఏంటంటే ఇంకా అన్ని ప్లాట్ఫామ్లలో షేర్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతా, టెలిగ్రామ్ లో పెడతా, కుదిరినప్పుడు ఫేస్బుక్ లో షేర్ చేస్తా, ఆ లింక్ ని నా వీడియో లింక్ ని షేర్ చేస్తా. కొంచెం ఓకే మంచి రీచ్ వచ్చేసింది, నెక్స్ట్ వీడియో పడ్డప్పుడు ఈ లింక్ ని డిలీట్ చేసేస్తా. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. దీని తర్వాత ఏదైతే ఉందో నెక్స్ట్ ఐఫోన్స్ కి బానిసల్ని చేస్తా, అదే బెట్టింగ్ యాప్లకి బానిసలని చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు నేను అక్కడ స్పెషల్ గా తీసుకొచ్చి నేను వాళ్ళని ఆడండి అని పీక మీద కత్తి పెట్టి నేను ఆడిస్తున్నానా? ఆడించట్లేదు. నేను అక్కడ ఏం పెడుతున్నా అంటే నేను అక్కడ ఒక లింక్ పెడుతున్నా. ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరైనా ప్రమోట్ చేసినా కూడా కింద కామెంట్స్ లో డిస్క్రిప్షన్ లో ఏం పెడతారు, లింకే పెడతారు. నేను అదే లింక్ టెలిగ్రామ్ లో పెడుతున్నా. పోనీ యూట్యూబ్ లోనే పెట్టచ్చు కదా, టెలిగ్రామ్ లో ఎందుకు పెడుతున్నా అంటే లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ లో పెట్టినా. ఇప్పుడు ఒక బ్రాండ్ వస్తుంది బ్రో, వాళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళు, నువ్వు యూట్యూబ్ లో చేయమంటే యూట్యూబ్ లో చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేయమంటే రీల్ చేయాలి, నీకు డబ్బులు అవసరం. వాళ్ళు టెలిగ్రామ్ లో కావాలని చెప్పేసి అడిగిరు, ఎందుకంటే డబ్బులు ఇచ్చేది వాళ్ళు. మాకు యూట్యూబ్ లో అయితే వద్దు, టెలిగ్రామ్ లో పెట్టు అని చెప్పేసి టెలిగ్రామ్ లో అడిగిరు. సో సరే ఓకే అని చెప్పేసి నేను టెలిగ్రామ్ లో, నాకు అప్పటికి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సరే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన. ఇప్పుడు నాకు ఎవరైతే బ్రాండ్ ఇస్తున్నారో, అంటే ఇప్పుడు 99 రూపీస్ కి ఒక టీ షర్ట్ అనడంలో 99 రూపీస్ కి 1+1 ఆఫర్ అనడంలో చాలా తేడా ఉంది. సో వాళ్ళు చెప్తున్న తేడా అది. మీరు లింక్ ఎక్కడ పెట్టినా కూడా 500 ఐఫోన్ గివ్ అవే, నేను ఒక సింపుల్ అవి అట్రాక్ట్ చేస్తున్నాయి కదా. ఒకటే నేను సింపుల్ నేను చెప్తా బ్రో. ఇప్పుడు టెలిగ్రామ్ లో పెట్టినా, యూట్యూబ్ లో పెట్టినా లింక్ క్లిక్ చేయాల్సింది ఎవరు? మనిషి, ఐ మీన్ వాళ్ళు, అవతల పర్సన్. నేను ఇక్కడైనా అదే మ్యాటర్ చెప్తా, యూట్యూబ్ లో చెప్పిన సేమ్ మ్యాటర్, టెలిగ్రామ్ లో చెప్పిన సేమ్ మ్యాటర్. ఇక్కడ అనొచ్చు మరి టెలిగ్రామ్ లో ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి. నేను చెప్పింది అదే, బ్రాండ్ ఎక్కడైతే ప్రమోట్ చేయమంటుందో అక్కడే చేయాలి. నేను చేయను టెలిగ్రామ్ లో, యూట్యూబ్ లో చేస్తా అంటే ఆడేమంటున్నాను, వెళ్ళిపో నువ్వు, నాకు అవసరం లేదు, నువ్వు ఇంకో క్రియేటర్ని చూసుకుంటా అంటాడు. సింపుల్ లాజిక్ మీకు అర్థమైంది కదా? అర్థమైంది. డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎక్కడ చేయమంటే మనం అక్కడ చేయాలి, ఎందుకంటే నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. సో ఫైనల్ గా డబ్బులు అవసరం ఉండడం కోసము చేస్తున్నారు, బట్ చేస్తున్న దాని వల్ల మోసపోతున్నారు. అంటే నేను ఆపడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నారు, బట్ ఇప్పుడు కాదు, అందరూ అంటే కాదు బ్రో, మోసపోట్లేదు ఎవరు, అంటే మోసపోవట్లేదు. ఇప్పుడు ఒకటి చెప్తా బ్రో, సింపుల్ చెప్తా మీకు. ఏంటంటే ఇప్పుడు నేను ప్రమోట్ చేసే దాంట్లో 300 రూపీస్ డిపాజిట్ చేయమని చెప్తున్నా. వాళ్ళకి ఎందుకు, మీరు డిపాజిట్ చేసి స్క్రీన్ షాట్ లో నాకు సెండ్ చేస్తే ఇందులో నుంచి కొంతమంది లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేసి అందులో నుంచి ఒక 3-4 నేను ఎన్ని గివ్ అవే పెడితే అన్ని గివ్ అవేలు, అందులో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసి ఐఫోన్ ఇస్తా వాళ్ళకి. అదొక లక్కీ డ్రా లానే చూస్తున్నారు, బెట్టింగ్ ఆడాలని ఎవరు అనుకోవట్లేదు. నేను ఎవరికి మీకు కావాలంటే నీకు నచ్చితే ఆడుకోండి. సో డిపాజిట్ అంటున్నారు కానీ బెట్టింగ్ ఆడమని అనట్లేదు. డిపాజిట్ చేయమంటున్నా, మీకు డిపాజిట్ చేసిన అమౌంట్ తోని మీరు కావాలంటే ఆడుకోవచ్చు. ఓకే. అండ్ అంతే, అందులో ఫాస్ట్ విత్డ్రాల్స్ కూడా ఉంటాయని చెప్తా. అంటే మీరు కావాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో క్లారిటీగా మీరు ఇప్పుడు మెయిన్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఒక 300 రూపీస్ 100 రూపీస్ ఎవరైనా పెడుతున్నారు అనుకోండి, వాళ్ళకి క్లియర్ కట్ గా తెలుసు వాళ్ళు ఐఫోన్ కోసమే పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చితే ఆడుకుంటారు, నచ్చలేదా వదిలేస్తారు. సింపుల్. ఫైనల్ గా ఒక క్వశ్చన్, దానికి మీ ఆన్సర్ ఏందో మీరు చెప్పండి. సో జీవితం ఇంత సాఫీగా జరుగుతున్న మీకు సడన్ గా ఇలాంటి డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ,
ఇంతమంది మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నప్పుడు కానీ దీనిలో నుంచి బయటికి ఎట్లా రాగలుగుతున్నారు, లేకపోతే దీన్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు, లేకపోతే మీకు అనిపిస్తుందా నేను చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ నిజంగా ఈ ఇల్లీగల్గా పోవడం కరెక్ట్ కాదేమని మీకు అనిపిస్తుందా, దీనిలో నుంచి సైడ్ ట్రాక్ వెళ్ళాలి మళ్ళీ పాత జీవితం కావాలనిపిస్తుందా? అంటే నేను చెప్పాను కదా బ్రో, నేను ఇప్పటికైనా నేను అదే మాట మీద ఉంటా. నాకు ఎవరైనా సరే ఒక కంపెనీ అయినా ఎవరైనా స్పాన్సర్ చేస్తే నేను ఇప్పుడు ఈ సెకండ్ అయినా సరే నేను మానేస్తా. నాకేమొద్దు డబ్బులు, నా రైడ్ కి కావాల్సిన డబ్బులు ఇవ్వండి, చాలా అంతే.